దేవుని పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగుగాక. ఏం చెప్పాలి? బాగా అడిగించుకోవడం ఇష్టం అనుకుంటాను. మంచిది. మరొకసారి మొదటి వార్షికోత్సవం 2వ రోజు కుడికతో మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. నన్ను ఆహ్వానించిన దైవజనులకు, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి వార్షికోత్సవం దినమున దేవుడు నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు. కుటుంబాలుగా మనం ఎందుకు ఆశీర్వదించబడట్లేదో, ఎందుకు ఎదగలేకపోతున్నాం, సంఘం సంవత్సరాలు జరుగుతూ ఉంటున్నాయి, వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటుండగా కుటుంబాలుగా మనం కూడా ఆశీర్వదించబడాలి, కానీ ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామో 7 విషయాన్ని దేవుడు ప్రస్తావనలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించడం, దేవుని మాటల మీద మనం ధ్యానించడం, పిల్లల వైపు తిరగకుండా పిల్లల్ని ఎవరైనా కంట్రోల్లో పెట్టుకోండి, ఎవరైనా అక్కడ దగ్గర నుండి చూసుకోవాల్సిన కోరుతూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. తలలు వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ సన్నిధికి వచ్చి తండ్రి నేను నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ వాక్యాన్ని మేము తండ్రి నాయన ఇదిగో ధ్యానించి అర్థం చేసుకోవడానికి తండ్రి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయోగ్యుడను, నిష్ఫలుడను, నిష్ప్రయోజకుడను తండ్రి నీ సంఘం ఎదుట నీ పక్షంగా నిలబడుతుండగా అగ్ని చేత నన్ను కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి శుద్ధి చేసి నా నోట మీ మాటల నుంచి అల్పుడనైన నన్ను మీ మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు వాడుకోమని పూర్తిగా నీకు అప్పగించుకుంటూ, నీ చిత్తానికే తండ్రి నేను నన్ను అప్పగించుకుంటూ నా ప్రాణాత్మ దేహములను మా ప్రాణాత్మ దేహములను మీకు వర్షపరుచుకుంటున్నాను. మీకు ఇష్టమైన మీ ఆత్మ కార్యాన్ని మా మధ్యలో మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని సమస్త ఆటంకములను యేసు నామములో బంధిస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్.